బిగ్ టీవీ వార్తలు రాసింది, అధికారుల్లో కదలిక తెప్పించింది. అలసత్వం వహించిన వారిపై వేటు పడింది. మెదక్ జిల్లాలో 2 పౌర సరఫరాల శాఖ అధికారులు సస్పెండ్కు గురయ్యారు. అసలు అధికారుల అలసత్వం ఎక్కడ, వేటు పడింది ఎందుకు? వాచ్ ది స్టోరీ. నిర్లక్ష్యం, అలసత్వం. శాఖ ఏదైనా గత బీఆర్ఎస్ పాలనలో ప్రతి శాఖలో కనిపించింది ఇదే. దీనికి మరో సాక్ష్యమే మెదక్ జిల్లాలో బయటపడిన ఓ ఘటన. పౌర సరఫరాల శాఖ గోదాంలో 3 ఏళ్లుగా బియ్యం ముక్కిపోతున్నా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. దీంతో బియ్యం మొత్తం ముక్కిపోయాయి. గోదాంలో బియ్యం నిల్వలు విషయం బిగ్ టీవీకి తెలియడంతో దీనిపై వరుస కథనాలు ప్రసారం చేసింది. 3 ఏళ్లుగా గోదాంలో బియ్యం ముక్కిపోతున్నా అధికారులు అటువైపు చూడలేదు. ఏకంగా 2900 క్వింటాల బియ్యం అంటే 10 కోట్ల రూపాయల విలువైన బియ్యం దేనికి పనికి రాకుండా పోయాయి. రంగు మారిపోయాయి. ఆ పశువులకు దానాలా తప్ప మనుషులకు తినడానికి పనికి రాకుండా తయారయ్యాయి. దీనిపై బిగ్ టీవీ కథనాలకు అధికారుల్లో కదలిక వచ్చింది. సార్, నేను ట్రాన్స్ఫర్లో సెప్టెంబర్ 12, 2023 రోజు నేను ఇక్కడ జిల్లాలో ఛార్జ్ తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత బేసిక్ రివ్యూ తర్వాత సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అన్ని గోడౌన్లు కూడా ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాను సార్. ఇన్స్పెక్షన్లు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క గోడౌన్లో కూడా స్టాక్ పొజిషన్ ఏముంది, వీళ్ళు రికార్డులు ఎప్పటివరకు అప్డేట్ చేశారు, ఆన్లైన్ ఎంతవరకు జరిగింది, దాని ప్రకారం స్టాక్ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా, అదేవిధంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్నటువంటి కాంటాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, దానికి సంబంధించిన స్టాంపింగ్ జరిగిందా లేదా, ఒకవేళ స్టాంపింగ్ జరిగితే ఎప్పుడు జరిగింది, జరగాల్సి వస్తే ఎప్పుడు జరగాలి, ఎంతవరకు డ్యూ ఉంది మనం. సో వీటన్నిటి మీద కూడా సుమారుగా ఒక 10 నుంచి 15 రోజులు పూర్తిగా దాని మీదనే దృష్టి పెట్టడం జరిగింది సార్. దాంట్లో భాగంగానే అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను డిఎస్ఓ గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి 7 ఎంఎల్ఎస్ పాయింట్లను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఇన్స్పెక్షన్ కన్నా ముందు కూడా తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్ మీద సుమారుగా 1.5 కోటికి సంబంధించిన మిస్అప్రాపరేషన్ ఉండే సార్. దానికి సంబంధించి క్రిమినల్ కేసు ఫైల్ చేశాం సార్ తూప్రాన్లో. జెడ్పీ సమావేశంలో జెడ్పీ సభ్యులు అధికారులను నిలదీశారు. గోదాములలో ముక్కిపోయిన బియ్యంపై అధికారులు వివరణ ఇచ్చారు. సరైన సమాధానం రాకపోవడంతో 2 అధికారులను కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 2పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. అవుట్పుట్ ఏమొచ్చింది, ఎన్ని గోనె సంచుల కుంభకోణం జరిగింది, దానికి సంబంధించి ఎంత రికవరీ చేసిరు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, కేవలం సస్పెన్షన్ చేసిరా లేకపోతే ఏమన్నా యాక్షన్ తీసుకుని రికవరీ చేసిరా? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, ఈ మధ్య పీడిఎస్ ఏదైతే గ్రామాలకు ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళ్లాల్సిన రైస్ బియ్యం విషయంలో కూడా ఒక కుంభకోణం జరిగిందని పత్రికా విలేకరులు వాళ్ళు అయితే పెట్టిన మ్యాటర్ చూసి నేను మాట్లాడుతున్నాను. గతంలో ఎలక్షన్లో నేను బిజీ ఉండడం వల్ల నాకు ఐడియా లేకుండే. దానికి సంబంధించి కూడా ఎవరెవరు బాధ్యులైనారు, దానికి ఏమైనా సరి అయిన యాక్షన్ తీసుకురా లేకపోతే తూతూ మాత్రమే ఒక చిన్న వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేసి చేతులు తుట్టుకురా? ఇది 2వ అంశం. ఈ కదలిక ఒక్క మెదక్ జిల్లాలకు పౌర సరఫరాల శాఖకే పరిమితమైతే సరిపోదు, మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపించాలి. ఇలాంటి అన్ని ఘటనలపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఇదే విధంగా స్పందించారు.